యేసు నామములో మీకు శుభం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఒక వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నమ్మిన వారి వలన ఏ సూచక్రియలు కనపడతాయి అన్నాడంటే, చాలా శక్తివంతమైన ప్రార్థనతో, చాలా భారంతో మనం ఎంతో బలపడి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు మనకు ఎదురంటూ ఏమి కూడా ఉండదు. ఎందుకంటే మరి 16వ అధ్యాయం మార్కు సువార్తలో చెప్పినట్లుగా ఆయన అన్నాడు ఏమనంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును అంటే, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థ పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎట్లాగా అంటే, చాలామంది కూడా దేవుని బిడ్డలు మరి వాళ్ళు ప్రార్థన చేయకుండా మరి ఇతరుల మీద భారం పెట్టి వాళ్ళు ప్రార్థన చేయకుండా వాళ్ళ ప్రార్థనకి దేవుడు మాయాళ్ళు ఎలాంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, ఎప్పుడు జరిగిస్తాడు, అవి ఎలాగ నెరవేరుతాయి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇతరుల మీద మనం భారం పెట్టకూడదు. మనకై మనం సొంతగా చాలా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఏ రీతిగా జరిగిస్తాడంటే, మనకు ఊహాకందనంత గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. కాబట్టి మరి ఆయన చెప్తున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా సెలవిస్తున్నాడు. ఏమంటే, మరి విశ్వాసాన్ని గురించి ఒక గొప్ప నిర్వచనాన్ని దేవుడు తెలియపరిచాడు. ఏంటా నిర్వచనం అంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది అన్నాడు. కాబట్టి అక్కడ ఒక అద్భుతమైన కార్యం మన ఏళ్ళ జరిగి తీరాలి. కానీ దానికి తగినట్లుగా ధనం లేదు, మరియు సహాయం లేదు, ఎవరు యొక్క నడిపింపు లేదు. మరి ఆ యొక్క బిడ్డ అక్కడ చాలా కష్టంగా ఉంది. మరి దానికి బాగు చేయాలంటే చాలా డబ్బు అవసరం. ఎట్లా ఎట్లా అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ అందరి వైపు అందరి చేతుల వైపు చూస్తున్నారు, కానీ వాళ్ళు హృదయం విప్పి అక్కడికక్కడే వెంటనే మోకరించి ప్రార్థన చేయగలిగినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు ఒక డాక్టర్ని వాడుకోవచ్చు, ఒక సామాన్యమైన మనిషిని వాడుకోవచ్చు, నిన్నే వాడుకోవచ్చు. ఎందుకంటే ప్రార్థనకి మించిన యొక్క గొప్ప బలము దేనికి కూడా సాటి కాదని వాక్యంలో సెలవిస్తున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు అది ఎంత అపాయకరమైన ప్రమాదకరమైన పరిస్థితి అయినప్పుడు కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించి ఆ వ్యక్తిని దేవుడు లేపగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి యేసుప్రభు ఏ రీతిగా ప్రార్థించాడని దేవుని వాక్యం చెప్తున్నాడు. యేసుప్రభు ఎలాగ ప్రార్థించాడు అని అంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు. యేసు ఒంటరిగా ప్రార్థించాడు. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థించాడు. లూకాసు వార్త 6:12. యేసు వేదన పడి ప్రార్థించాడు. లూకాసు వార్త 22:14. మరి యేసు ప్రభు పెందల కడి లేచి ప్రార్థించాడు. మార్కు సువార్త 1:5. యేసు మహారోదనతో ప్రార్థించాడు. హెబ్రీ 5:7. యేసు కన్నీళ్లతో ప్రార్థించాడు. మరి హెబ్రీ 11:5-7. యేసు ముమ్మారు ప్రార్థించను. మత్తయి 22:36. యేసు తన రూపం మారునంతగా ప్రార్థించాడు. మరి 9:26-29 మత్తయి సువార్త. యేసు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరచుకొని ప్రార్థించాడు. మరి లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. యేసు అరణ్యంలో ప్రార్థించాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఎందుకు ప్రార్థించాడు? యేసు ప్రభుకి ఏమైనా వేదనలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, కన్నీళ్ళు ఉన్నాయా, బాధ ఉందా, కష్టం అది అంటే ఏమీ లేదు. మన కొరకు ఆయన అంత పెందల కడి లేచి ప్రార్థించడానికి ఆయన ఏర్పరిచిన తన బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. మరి ఆ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడే! మనల్ని పుట్టించిన దేవుడు తన రక్తాన్ని మన కొరకు చిందించి మనకు రక్షణ దయచేసిన యేసు ప్రభు చేసినప్పుడు మరి నువ్వు ఎంతగా ప్రార్థన చేయాలి? దేవునిలో ఎంతగా దేవుని ఎతకాలి? ఆయన అంటున్నాడు, వెతుకువానికి నేను దొరుకుతాను, తట్టువానికి నేను తీస్తాను అంటున్నాడు. ఏంటంటే మరి తట్టువానికి తీస్తానంటే ఆయన తలుపు తెరవబడి చేస్తానంటున్నాడు, తలుపు తెరుస్తానంటున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నట్లయితే ఆ వాక్యంలో ఏముందో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం మరి 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు చక్కటి వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఏంటి ఆ వాక్యం మనం చూస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు ఏమనంటే, మరి అదేంటమ్మా, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను,
మృతుడనైతను గాని ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళింపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయన్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయటం అనేది నువ్వు ఎప్పుడు చేస్తావో, ఎట్లా చేస్తావో, ఎలా చేస్తావో, కన్నీటితోనే చేస్తావో, రాత్రంతా చేస్తావో, ఏ విధంగా చేస్తావు అనేది నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా తలుపులు తెరుస్తాడు. అంటే నీ హృదయ తలుపులు నువ్వు తెరవాలి. నీ హృదయంలో ఆ బాధ అనేది నీకు తెలియాలి. ఎందుకంటే బాధలు అనేది ఉంటే, కష్టములు కన్నీళ్లతో ఉంటే మన ప్రార్థన తప్పకుండా నెరవేర్చబడుద్ది. యేసుప్రభు బట్టి ప్రార్థన దేవుడు అంగీకరించి మన జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో చాలామంది ప్రార్థన అనేది చేయకుండా మరి దేవుని బిడ్డలుగా మరి ఉంటున్నారు. దేవుని బిడ్డలుగా ఉన్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం ఉన్నామా లేవా అనేది ఒకళ్ళు ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, మార్క్స్ వార్త 16 అధ్యాయంలో ఉంటున్నాడంటే, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడ్డప్పుడు, అంత గొప్ప అద్భుతాలు జరుగుతున్నప్పుడు నమ్మున మనకి శిక్ష విధించబడినంటే ఉన్నాము లేము అనేది కూడా వాళ్ళకి తెలియని రీతిగా వాళ్ళు సందిగ్ధమైన రక్షణలో వాళ్ళు ఉన్నారు. సరిగ్గా నమ్ముకున్న బిడ్డలు ఎలాగుంటారంటే శక్తివంతమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు చాలా చిన్న ప్రార్థన చేసినా కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగించి అక్కడ గొప్ప మేలు అనేది, ఆశీర్వాదం అనేది, ఒక దీవెన అనేది బాగా తెలియపరచబడేది. దేవుని బిడ్డ కాదా ఈ వ్యక్తి, ఎలాంటి వ్యక్తి అని ఇతరులు మనల్ని చూస్తున్నప్పుడు మన యొక్క ముఖంలో ఎంతో తేజస్వంతమైన వెలుగుతో అమ్మో ఈమె దేవుని బిడ్డ. ఎందుకంటే దాటుతున్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు మన ప్రవర్తనలో సమస్తంలో కూడా మరి దేవుడు తను కనపరుచుకుంటాడు. తన బిడ్డల్లోనే ఉండి కనపరుచుకుంటాడు. ఎందుకంటే యేసు ప్రభు తన ముఖము మారినంతగా ఎంతగా ప్రార్థించాడంటే ఆయన పరిశుద్ధాత్మతో గొప్ప వెలుగుతో మహిమతో నింపబడి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకి తోడై మనల్ని నడిపించును గాక.